Friends, welcome back to our channel Government Jobs 2025. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ కి అప్డేట్ అయితే వచ్చింది. స్టాఫ్ నర్సెస్ కి ప్లస్ ఎఫ్ఎన్ఓ కి ప్లస్ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ కి అనమాట. దీనికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అయితే పెట్టారు. ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు, అది ఒకసారి చూద్దాము. ప్రకాశం జిల్లాలోని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం ద్వారా జీజీహెచ్ మార్కాపూర్లోని పాలియేటివ్ కేర్ యూనిట్ నందు 3 స్టాఫ్ నర్సులను నియమించుటకు నోటిఫికేషన్ నంబర్ 2-2024 ద్వారా 30వ తారీఖు 12వ నెల 24 నుంచి 4వ తారీఖు జనవరి 25 వరకు నోటిఫికేషన్స్ అయితే తీసుకున్నారు. దానికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ అయితే www.prakasham.ap.gov.in లో పొందుపరచడమైంది. ఇది మనం ఏదైనా సర్టిఫికెట్స్ అయినా మిస్ అయినా మన డీటెయిల్స్ ఏమైనా ఇన్కరెక్ట్గా ఉన్నా ప్రూఫ్స్తో పాటు మనం సబ్మిట్ చేయాలన్నమాట. 15వ తారీఖు ఏప్రిల్ 2025 సాయంత్రం 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి. గడువు దాటిన తర్వాత ఇచ్చిన అప్లికేషన్స్ ఏమి స్వీకరించబడవు, తీసుకోరన్నమాట. వాళ్ళు గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక లెటర్ లాంటిది, ఒక పేపర్ ఇస్తారు సైన్ చేసి, మనం దేనికి అప్లై చేసాము అనేది. అదైతే మన దగ్గర పెట్టుకోవాలి. ఫర్దర్గా ఫైనల్ లిస్ట్ అది పెట్టినప్పుడు, రివైజ్డ్ ప్రొవిజనల్ లిస్టు, ప్రీ ఫైనల్ లిస్టు పెట్టినప్పుడు మనం ఏమైనా అబ్జెక్షన్స్ గ్రీవెన్సెస్ అప్లై చేసి ప్రాపర్గా అప్లై చేసి ఒకవేళ అవి యాడ్ చేయకపోతే మనం అడగొచ్చు అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ వేరే దానికి కూడా అబ్జెక్షన్స్ తీసుకుంటున్నారు. అదేంటంటే శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ప్లస్ ఎఫ్ఎన్ఓ అనమాట. ఇది కూడా లాస్ట్ మంత్ జనవరిలో 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. ప్రొవిజనల్ లిస్ట్ కూడా ఇక్కడ పెట్టారు. ఇది కూడా సాయంత్రం 5 గంటల లోపు అనమాట. 15వ తారీఖు ఏప్రిల్ 2025 సాయంత్రం 5 గంటల లోపు వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒంగోలు వారి కార్యాలయంలో మనం సబ్మిట్ చేయాలి. డేట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్స్ అయితే అబ్జెక్షన్స్ ఏమి ఇచ్చినా అవి అయితే తీసుకోరు. ఇది ఒకసారి చూద్దాము. ఫస్ట్ స్టాఫ్ నర్సెస్ ప్రొవిజనల్ లిస్ట్ అయితే చూద్దాము. ఇందులో వచ్చి స్టాఫ్ నర్సెస్ అనమాట. సీరియల్ నెంబరు, అప్లికేషన్ నెంబరు. మన సీరియల్ నెంబర్ అంటే మెరిట్ లిస్ట్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబరు, తర్వాత మనం క్యాండిడేట్ డేట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మనం ఏం చదువుకున్నాం అనేది, క్యాస్ట్, డిస్టిక్, లోకలా నాన్ లోకలా, ఏదైనా డిజబిలిటీ ఉందా, ఎక్స్ సర్వీస్ మ్యానా, స్పోర్ట్స్ క్వాటానా, ఇది ఉంటుంది. టోటల్ మార్క్స్కి ఎన్ని మార్క్స్, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది 75%కి డివైడ్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది, వ్యాలిడ్ ఉందా లేదా, తర్వాత ఇది సర్వీస్ మార్క్స్ అనమాట. ఇవి 75%కి తీస్తే సర్వీస్ మార్క్స్ వచ్చి 15 మార్క్స్ ఇస్తారు. అర్బన్లో వర్క్ చేస్తే 6 మంత్స్కి 1 మార్క్, రూరల్లో వర్క్ చేస్తే 6 మంత్స్కి 2 మార్క్స్, అదే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 మంత్స్కి 2.5 మార్క్స్ ఇస్తారనమాట. కోవిడ్లో వర్క్ చేస్తే 6 మంత్స్కి 5 మార్క్స్, 1 ఇయర్కి 10 మార్క్స్, 1.5 ఇయర్కి 15 మార్క్స్. మనం 6 మంత్స్ కంప్లీట్గా వర్క్ చేయలేదు, ఒక 4 మంత్స్ 5 మంత్స్ వర్క్ చేస్తే మంత్కి వచ్చి 0.8 మార్క్స్ ఇస్తారు. ఇది టోటల్ సర్వీస్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది. మనం ఎగ్జామ్ ఎప్పుడు అటెండ్ అయ్యాము అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి మనకు మార్క్స్ ఇస్తారని చెప్పానుగా, 10 మార్క్స్. మన మార్క్స్ వచ్చినాయి 75%, ప్లస్ మన ఇయర్ ఆఫ్ పాస్ నుంచి 10 మార్క్స్, ప్లస్ సర్వీస్ మార్క్స్ 15 మార్క్స్, ఓవరాల్గా 100 మార్క్స్కి ఇస్తారు. ఇక్కడ రిమార్క్స్ వచ్చి ఈ డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి క్యాస్ట్ అది తప్పు పడవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడవచ్చు, తర్వాత మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ తప్పు పడవచ్చు. అని చెక్ చేసుకుని మనం ఏదైతే వాళ్ళు ఒక్కొక్కసారి రిమార్క్స్ పెట్టకపోయినా మనం ఏదన్నా అందులో ఫైండ్ అవుట్ చేస్తే మనం అవి సబ్జెక్ట్ చేయొచ్చు అనమాట. వీళ్ళదైతే రెన్యువల్ సర్టిఫికెట్ నాట్ సబ్మిటెడ్. ఇక్కడ సర్వీస్ సర్టిఫికెట్ ఇచ్చారు కానీ సెంట్రల్ రైల్వేలో వర్క్ చేసింది కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ రెన్యువల్ సర్టిఫికెట్ నాట్ సబ్మిటెడ్ ఇట్లా అన్నమాట. ఈ గ్రీవెన్సెస్ అయితే మనం అప్లై చేయాల్సి వస్తుంది. ఓవరాల్గా ఇవి మొత్తం 16 పేజెస్ అయితే ఉంది. 250 మంది అయితే అప్లై చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఇది ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎఫ్ఎన్ఓ అనమాట. ఎఫ్ఎన్ఓ కూడా ఒకసారి చూద్దాము.
సేమ్ అందులో ఉన్నట్టే కాలమ్స్ అన్నీ ఉంటాయి. మన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడ గ్రీవెన్సెస్ ఏం పెట్టారు, రిమార్క్స్ ఏం పెట్టారో అది చెక్ చేసుకుని దానికి సంబంధించి మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చి వాళ్ళు ఒక సైన్ చేసి ఇస్తారు. అదైతే మన దగ్గర పెట్టుకోవాలి. ఫర్దర్గా ఏదన్నా వీళ్ళు రెక్టిఫై చేయకపోతే, కన్సిడర్ చేయకుండా యాడ్ చేయకపోతే మనం అడగొచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చి 15వ తారీఖు ఏప్రిల్ 2025 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ వర్కింగ్ డేస్లోనే తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.